మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 275. హాయ్ ఫ్రెండ్స్, విరాస్ వల్ల వైష్ణవి విక్రమాదిత్య విడిపోతారని నేను ఇప్పటి వరకు చెప్పలేదు. స్టోరీని ఫాలో అవుతూ ఉండండి. ఇంక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా స్టార్ట్ చేద్దామా గేమ్. విక్రమాదిత్య అని కోపంగా తన మొబైల్ తీసుకుని ఢిల్లీకి టికెట్స్ బుక్ చేస్తాడు విరాస్. తర్వాత అటు నుండి కారుని విక్రమాదిత్య ఫామ్ హౌస్కి పోనిస్తాడు. విక్రమాదిత్య ఫామ్ హౌస్లో సెక్యూరిటీని తీసేయడం వలన ఫామ్ హౌస్ దగ్గర ఎవరు ఉండరు. అలాగే స్టీఫెన్ కూడా ఆఫీస్లో వర్క్ చూసుకోమని చెప్పడం వలన ముంబై హెడ్ ఆఫీస్లో ఉంటాడు. ఈవినింగ్ అవుతుండగా విరాస్ విక్రమాదిత్య ఫామ్ హౌస్కి చేరుకుంటాడు. విక్రమాదిత్య ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ తన టెక్నిక్ ఉపయోగించి ఆఫ్ చేసేస్తాడు. కార్ని ఫామ్ హౌస్కి దూరంగా ఉంచి అక్కడ నుండి లోపలికి అడుగు పెడతాడు విరాస్. మొత్తం చుట్టూ తన కళ్ళతో స్కాన్ చేస్తూ డోర్ ఎంట్రన్స్ దగ్గరకు వెళ్ళగానే అక్కడ డోర్ ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ ఎంటర్ చేయమని చూపిస్తుంది. విరాస్ అక్కడున్న సిస్టమ్ని హ్యాక్ చేసి లోపలికి ఎంటర్ అవుతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చుట్టూ స్కాన్ చేస్తూ కింద ఉన్న ప్రతి రూమ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. తర్వాత పై ఫ్లోర్కి వెళ్ళి అక్కడ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా 6 అడుగుల ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది. అందులో విక్రమ్ వైష్ణవి భుజం చుట్టూ చెయ్యి వేస్తే వైష్ణవి విక్రమ్ వైపు చూసి నవ్వుతూ ఉంటుంది. లోపలికి అడుగు పెట్టేవాడల్లా ఆ ఫోటో చూసి తన అడుగు అక్కడే ఆగిపోతుంది. చాలాసేపు వైష్ణవిని చూస్తూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఫోటో దగ్గరికి వెళ్ళి తన చేతి వేళ్లతో వైష్ణవి ఫేస్ని టచ్ చేస్తూ తన కళ్ళల్లో నింపుకుంటాడు. పక్కనే ఉన్న విక్రమాదిత్యని చూడగానే మళ్ళీ తన ఫేస్లో ఉన్న స్మైల్ మొత్తం చెరిగిపోయి విక్రమాదిత్య ఫోటో వైపు కోపంగా చూస్తూ, నాకు కావాల్సిన నా వైష్ణుని నాకు కాకుండా చేసావు కదా విక్రమాదిత్య, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఈ రోజు నుండి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను అని అనుకుంటూ రూమ్ మొత్తం స్కాన్ చేస్తూ ఉంటాడు. రూమ్ అంతా తన కళ్ళతో స్కాన్ చేసి అక్కడ నుండి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి బాల్కనీలోకి వెళ్ళి బ్యాక్ సైడ్ కూడా చూస్తాడు. బ్యాక్ సైడ్ కూడా గేట్ ఉంటుంది, కానీ అది లాక్ వేసి ఉంటుంది. ఫామ్ హౌస్ మొత్తం తన కళ్ళతో స్కాన్ చేసి మళ్ళీ వైష్ణవి ఉంటున్న రూమ్లోకి వచ్చి తన మొబైల్లో వైష్ణవి ఫోటోని క్యాప్చర్ చేసి దానిని తన వాల్పేపర్గా పెట్టుకుంటాడు. తర్వాత విలియమ్స్కి కాల్ చేసి తన లగేజ్ బ్యాగ్ తీసుకుని ముంబై ఎయిర్పోర్ట్కి రమ్మంటాడు. అక్కడ నుండి విరాస్ మళ్ళీ రూమ్ డోర్ లాక్ చేసి బయటకు వచ్చి తన కారుని స్టార్ట్ చేసుకుని ఎయిర్పోర్ట్ వైపుకు పరుగులు పెట్టిస్తాడు. విరాస్ వెళ్ళేసరికి విలియమ్స్ బ్యాగ్తో రెడీగా ఉండడం వలన తన బ్యాగ్ తీసుకుని వసుధార మరియు వాళ్ళ అమ్మమ్మని ఇద్దరిని కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడి నుండి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతాడు. ఒకసారి వైష్ణవి విక్రమాదిత్య దగ్గరికి వచ్చేద్దాం. ఈవినింగ్ అవుతుండగా వైష్ణవికి మెలకు వస్తుంది. రూమ్లో చుట్టూ చూస్తుంది, కానీ విక్రమ్ ఎక్కడా కనిపించడు. వెంటనే తనకి ఫోన్ చేయగానే పై ఫ్లోర్లో బాల్కనీలో ఉన్నాను అని చెబుతాడు. వైష్ణవి లేచి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి కప్స్ తీసుకుని బాల్కనీలోకి వెళ్తుంది. వైష్ణవి వెళ్ళేసరికి విక్రమ్ అక్కడే ఉన్న కౌచ్లో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు. వైష్ణవి విక్రమ్ దగ్గరికి వెళ్తూ, ఇక్కడికి వచ్చినా కూడా వర్కేనా విక్కీ అని అసహనంగా అంటుంది. ఎక్కడికక్కడ చాలా వర్క్ పెండింగ్ పడిపోయింది వైషు, కొన్ని రోజులుగా బిజినెస్ గురించి ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వడం లేదు అని చెప్పగానే నా వల్లేనా అని అడుగుతుంది వైష్ణవి కొంచెం బాధగా. అదేం లేదు, ఇంకా ఎంతసేపు అలా కాఫీ పట్టుకుని ఉంటావు, చల్లాడిపోతుంది, ఇలా ఇవ్వు అని చెప్పి తన ఒడిలో ఉన్న ల్యాప్టాప్ని పక్కన పెట్టి వైష్ణవి చేతుల నుండి కప్ తీసుకుంటాడు. వైష్ణవి ముందుకు వెళ్ళి రైలింగ్ పట్టుకుని ఎదురుగా మంచు కొండల్లో అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ కాఫీ సిప్ చేస్తూ ఉంటుంది. విక్రమ్ మొత్తం కాఫీ ఒక గుడకలో తాగేసి వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణవిని వెనుక నుండి హత్తుకుని, స్వెటర్ వేసుకోకుండా వచ్చావేంటి, క్లైమేట్ చాలా కూల్గా ఉంది అని అంటుంటే వైష్ణవి కాఫీ సిప్ చేస్తూ
ఎదురుగా చూడు విక్కీ, వ్యూ ఎంత బాగుందో కదా అని అంటుంది. విక్రమ్ వైష్ణవి షోల్డర్పై తన హెడ్ని ఉంచి ముందుకు చూస్తూ చాలా బాగుంది అని వైష్ణవి నడుము దగ్గర తన చేతిని పోనించి ఇప్పుడు పెయిన్ ఎలా ఉంది అని అడుగుతాడు. ఫైన్ విక్కీ అని నెమ్మదిగా చెబుతుంది వైష్ణవి. తగ్గకపోతే చెప్పు వైషు, డాక్టర్ని పిలిపిస్తాను అని అంటుంటే అవసరం లేదు విక్కీ, ఇప్పుడంతా క్యూర్ అయింది, రేపెక్కడికి వెళ్దాం అని అడుగుతుంది. ఏమో నువ్వే డిసైడ్ చేసి చెప్పు రాత్రంతా అని అనగానే సరే అని అంటుంది వైష్ణవి. విక్రమ్ వైష్ణవితో మాట్లాడుతుండగా తనకి ఫోన్ వస్తుంటే వైష్ణవి నుండి దూరంగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. చీకటి పడుతుండగా క్లైమేట్లో డిఫరెన్స్ వల్ల మంచు ఎక్కువగా పడుతూ ఉంటే వైష్ణవి విక్రమ్ దగ్గరికి వెళ్తుంది. విక్రమ్ ఫోన్ కట్ చేసి లోపలికి పద వైషు, ఇప్పటికే మంచులో చాలాసేపు ఉన్నావు అని అంటుంటే అవసరం లేదు అని చెప్పి విక్రమ్ వేసుకున్న స్వెటర్లోకి చేరుతుంది వైష్ణవి. వైష్ణవి చేసిన పనికి విక్రమ్ కొంచెం షాక్ అయ్యి తర్వాత నవ్వుతూ వైష్ణవిని తీసుకుని అక్కడే ఉన్న కౌచ్లో కూర్చుంటాడు. వస్తున్న ఉపద్రవం తెలియని జంట ప్రపంచంతో సంబంధం లేనట్టుగా మాటల్లో మునిగిపోతారు. వైష్ణవి మాటలు చెబుతూ తను ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్ని విక్రమ్ అలాగే వైష్ణవి వైపు చూస్తూ తన అందమైన ఎక్స్ప్రెషన్స్ని కళ్ళల్లో నింపుకుంటాడు. అలా చాలాసేపు మాట్లాడుతూ చివరికి లోపలికి వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేసి ఇద్దరూ కూడా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు. వైష్ణవి తన భర్త చుట్టూ చేతులు వేసి ఎంతో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకుని ఉంటుంది. మరి రేపటి నుండి అంతే ప్రశాంతంగా పడుకుంటుందా లేదా చూడాలి. ఉదయం అవుతుండగా వైష్ణవికి మెలకు వస్తుంది. టక్కున కళ్ళు తెరిచి అంత చలిలో కూడా తన నుదుటిన పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఏమైంది, ఎందుకు సడన్గా ఇంత భయం వేస్తుంది అని అనుకుంటూ పైకి చూసేసరికి విక్రమ్ నిద్రలో తనని చుట్టుకుని పడుకుని ఉంటాడు. విక్రమ్ వైపు చూడగానే తను పడిన టెన్షన్ కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటే ఇంకా విక్రమ్ చుట్టూ గట్టిగా చేతులు వేసి దగ్గరికి జరగగానే విక్రమ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి ఏమైంది అని అడుగుతాడు. వైష్ణవి హార్ట్బీట్ చాలా స్పీడ్గా కొట్టుకోవడం వలన ఏమో తెలియదు విక్కీ, కొంచెం టెన్షన్గా అనిపించింది అని అనగానే విక్రమ్ వైష్ణవిని ఇంకా దగ్గరికి జరుపుకుంటూ టెన్షన్ పడుకో అని అంటాడు. లేదు విక్కీ, వాష్రూమ్కి వెళ్ళాలి అని అనగానే నువ్వు ఓకే కదా అని అడుగుతాడు విక్రమ్. హా విక్కీ అని చెప్పి వైష్ణవి వాష్రూమ్కి వెళ్తుంది. విక్రమ్ ఇంకా నిద్రమత్తు తీరకపోవడం వలన కొన్ని క్షణాల్లోనే మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు. కొంత సమయం తర్వాత వైష్ణవి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి విక్రమ్ పడుకుని ఉండడం చూసి తనని లేపడం ఇష్టం లేక రూమ్ డోర్ దగ్గరికి వేసి హాల్లోకి వస్తుంది. విండోస్ దగ్గరికి వెళ్ళి కర్టెన్స్ ఓపెన్ చేయగానే మార్నింగ్ అవ్వడం వలన మంచు సన్నటి వర్షపు చినుకలు కిందకి పడుతూ ఉంటే ఆ వ్యూని చూడగానే వైష్ణవి మనసులో ఉన్న బాధ కొద్దిగా తీరుతుంటే డోర్ ఓపెన్ చేసుకుని బయట అడుగు పెడుతుంది. రిసార్ట్ ముందు నుంచుని పైనుంచి పడుతున్న మంచుని తన చేతులతో పట్టుకుంటూ ఉంటుంది. వైష్ణవి రిసార్ట్ నుండి బయటికి వచ్చిన దగ్గర నుండి తనని దూరం నుండి రెండు కళ్ళు తీక్షణంగా చూస్తూ ఉంటాయి. వైష్ణవిని చూసిన క్షణం ఆ కళ్ళల్లో కన్నీళ్లు చెంపల నుండి కిందకి జారిపోతూ ఉంటాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా వైష్ణవి వైపే కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు. ఇవేమీ తెలియని వైష్ణవి అక్కడే ఉన్న బల్లపై కూర్చుని తన కాలు రెండు పైకి పెట్టి నీస్పై తలని ఆనించి చుట్టూ పడుతున్న స్నో వైపు చూస్తూ ఉంటుంది. మరి వైష్ణవిని చూస్తున్న ఆ వ్యక్తి ఎవరు? ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.